మొన్న గుట్లవర్లేరులో ఏం జరిగిందో నిన్న హైదరాబాద్లోనూ అదే జరిగింది. ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లాలోనూ అదే రిపీట్ అయింది. సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్ బాత్రూంలో మొబైల్ కెమెరాల వ్యవహారం విద్యార్థినుల్లో భయాందోళనలు పుట్టిస్తోంది. మరి విద్యార్థినుల ఆందోళనపై వర్సిటీ యాజమాన్యం ఏం చెప్తోంది? కలెక్టర్ ఇచ్చిన హామీతో స్టూడెంట్స్ కు భరోసా లభించినట్లేనా? యూనివర్సిటీ హాస్టల్లో తమకు రక్షణ లేదంటూ ఆందోళనకు దిగారు అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు. క్యాంపస్లోకి చొరబడ్డ ఓ అగంతకుడు ఉమెన్స్ హాస్టల్ బాత్రూంలోకి తొంగి చూస్తూ వీడియో తీశాడని, అప్రమత్తమైన విద్యార్థిని కేకలు వేయడంతో పారిపోయాడని చెబుతున్నారు విద్యార్థినులు. మా ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎవరో వర్కర్స్ తొంగి చూడడం తను చూసింది. దాని తర్వాత మేము కంప్లైంట్ చేసాం. ఎప్పటికో సాయంత్రానికి అథారిటీస్ వచ్చాయి, రావట్లేదు అనట్లేదు. కానీ వచ్చి మాకేం చెప్పారంటే ఈరోజు మీటింగ్ ఉంటుంది, 2ంటికి మీటింగ్ పెడతాము అది ఇది అన్నారు. కానీ వీసీ సార్ నుంచి ఒక్క ఓరల్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక స్టేట్మెంట్ కూడా ఏమీ రాలేదు. అలాంటప్పుడు మేము అలా ఎలా సేఫ్గా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం? అలా ఎలా ఉండగలం మేము సేఫ్టీగా? వర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ ఆదివారం అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించిన విద్యార్థినులు సోమవారం కూడా తమ నిరసన కొనసాగించారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాత్రూమ్స్ వెనక వైపు ఎవరూ వెళ్లకుండా గేటుకు తాళాలు వేశారు. ఈ ద్వారం నుంచి లోపలకు వెళ్లి ప్లంబర్స్ వర్క్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ గేటుకు తాళం వేశారు. మరోవైపు హాస్టల్ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై లేడీస్ హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు 329(4), 79 BNS సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినుల ఆందోళనపై స్వయంగా విచారణ చేపట్టారు జిల్లా కలెక్టర్ ఎస్పీ. యూనివర్సిటీ వీసీతో పాటు సిబ్బంది విద్యార్థినులతో సమావేశమై జరిగిన ఘటనలపై ఆరా తీశారు. బాత్రూమ్ కిటికీల నుంచి ఎవరు తొంగి చూశారనే దానిపై విచారణ జరుగుతుందన్నారు ఎస్పీ జగదీష్. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటంతో అటు విద్యార్థినులు, ఇటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టి వారిలో భరోసా నింపాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.